కుంభరాశి వారికి 18, 19 తేదీలలో అదృష్టం పట్టి డబ్బు రాబోతుంది. కానీ ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మీకు ఇక సమస్యలన్నీ కూడా పోయే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యలకి ఏంటంటే మీరు పులి స్టాప్ పెట్టుకునేంత శక్తి కూడా మీకు ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకైతే అదృష్టం పట్టబోతుంది. 2 రోజులు బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ధనం అయితే వస్తుంది, కానీ కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. చిన్నగా ఉండే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలానే కాకుండా కొంతమంది మీపై కొన్ని కుతంత్రాలు జరుపుతున్నారనమాట. అంటే ప్లానింగ్స్ అనొచ్చు, కొన్ని కుతంత్రాలు అనొచ్చు. మీకుండే మంచి పేరంతా కూడా చెడగట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఒక రకంగా చెప్పవచ్చు. వీళ్ళతో మీరు కొంచెం జాగ్రత్త పడితే చాలా మంచిదన్నమాట. ఇంకా మీరు ఏంటంటే లైఫ్లో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు, గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు. అలానే కాకుండా కనుక కొన్ని సమస్యలు తొలగించుకోగలుగుతారు అనమాట. అదే వీళ్ళతో మీరు జాగ్రత్తగా లేకుండా అలా అలా ఉన్నారనుకోండి, జీవితంలో చాలా కష్టం. వీళ్ళతో ఏంటంటే చాలా వరకు కూడా నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఆ అదృష్టం బాగానే ఉంది, దాని సంపాదన బాగానే ఉంది, చక్కగా ఉండబోతున్నారు. కాకపోతే ఏంటంటే మీ బంధువుల్లోనే ఏంటంటే చిక్కుచ్చుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎలా అంటే మీకు కావలసిన క్లోజ్ బంధువులు ఉంటారు కదా, దగ్గర బంధువులు ఉంటారు కదా, ఆచార్య లేనిపోని అన్నీ కూడా చెప్పేసి వాళ్ళ ముందు మీరు బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో 2 వ్యక్తులని గుర్తుపెట్టుకొని ఎంఆర్ లెటరు, ఏఆర్ని లెటర్తో చూసి మీరు జాగ్రత్తగా చేయండి. ఈ వ్యక్తుల వల్ల మీకు కొంచెం నష్టమేనండి. వీరికి పెద్దగా లాభం అయితే ఉండదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా పొగుడుతూ ఉంటారు, చాలా వరకు కూడా ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. కానీ వారి యొక్క మనసులో ద్వేషం తప్ప ఏముండదు. మీకు మంచి పేరు రావడం మాత్రమే ఇక అస్సలు కూడా నచ్చడం లేదనమాట. అందుకే ఎలాగైనా సరే మీ మంచి పేరును చెడు చేయాలని చూస్తున్నారు. కానీ ఎంతమంది చెడు చేసినా కానీ మీకు ఆ భగవంతుడు తోడుండాలండి. ఆ భగవంతుడు ఆశీస్సుల వల్ల కావచ్చు, భగవంతుడి దయ కావచ్చు, మీరు చేసే హెల్పింగ్ వల్ల కావచ్చు, అలానే కాకుండా కొంతమంది ఆశీర్వాదాల వల్ల కావచ్చు, ఇంకా మీ లైఫ్లో ముందుకు వెళ్తారు. ఇంకా ఏంటంటే మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే గ్రహస్థితి పరంగా కావచ్చు, అంటే మీకుండే గ్రహాల మార్పుల వల్ల కావచ్చు, ఎవరిని కూడా అదే తేలికగా నమ్మకండి. తేలిక కంటే నమ్మకండి. మీరేంటంటే మీ ముందు ఎవరు చేర్చారనుకోండి, మీరేంటంటే అయ్యో పాపం ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. అలా ఏంటంటే కొన్నాళ్ళు పక్క పెట్టండి. అలాంటి వాటిని కొంచెం దూరం పెట్టండి. ఇంకా మీ లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మేసి మీ వాళ్ళే అనుకొని ఏర్పాటు చేస్తారు కాబట్టి చాలా ఇబ్బంది పెడతారు. ఏంటంటే లోన్ అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. లివ్ చేయండి, మంచి గుణమే. చాలా కొంతమందికి ఏంటంటే రూపాయి కానే కాదు, వాళ్ళ నుంచి అయిన హెల్ప్ను కూడా చేయకుండా చూసుకుంటూ పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్ళైనా సరే ఆదుకునే నాదుడు కూడా లేడు, వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఆ భగవంతుడు ఇచ్చిన మంచి మనసు, అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ అండి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి. శని అనుగ్రహం ఉన్న, అలాగే మీ జీవితంలో కొన్ని పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడడానికి అనుగ్రహాలే తోడుంటాయని ఒక రకంగా చెప్పవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. అనుకొని అందరినీ కూడా దగ్గరికి తీయకండి. అలానే కాకుండా మీ ప్రాణ స్నేహితులతో మీ పర్సనల్ విషయాలు అస్సలు పంచుకోకండి. ప్రాణ స్నేహితులు ఏంటంటే శత్రువులుగా మారే అవకాశం డిసెంబర్ చివరి 15 తర్వాత మనకు పున్నం అయిపోయింది కదా, అప్పటి నుంచి మీకు గ్రహస్థితుల మార్పు ప్రభావం వలన మీ యొక్క ప్రాణ స్నేహితులుగా శత్రువులుగా మారే గ్రహస్థితి పరిహారం మీకు కనిపిస్తుందన్నమాట. కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండేవాళ్ళు ఈ లెటర్స్ వాళ్ళు మాత్రమే ఇలా చేయాలని చూస్తున్నారు. ఒకవేళ ఈ లెటర్స్ లేవంటే మీ పెద్దగా కుతంత్రాలు లేవని అర్థం కూడా. మీకు ఎలాంటివి కూడా ఏది జరగటం లేదని ఒక ప్లానింగ్ లాగా వేసుకున్నాను. ఒకవేళ వాటితో మీకు కొంచెం చూసుకొని మీరు వెలిగితే చాలా మంచిదని కూడా ఒక రకంగా చెప్పవచ్చు. ఇక తర్వాత కుంభరాశి వారికి కొంచెం ఏంటంటే పైన చిలుక రామచిలుక బాలేదు కదా, డబ్బు సమస్య ఇబ్బంది ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది.
అనారోగ్య సమస్యలంటే నార్మల్‌గా వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అనారోగ్య సమస్యలు ధనం ఖర్చు అయిపోతుందని కొంచెం బాధలో ఉన్నారు, దిగులుగా ఉన్నారు కొంతమంది. కష్టపడితేనే ధనం వస్తుంది. అసలు కూడా డబ్బు రావటం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. బాధాకరంగా ఉందని చెప్పుకోవచ్చు. కుంభరాశి పరంగా చెప్పుకున్నట్లయితే కష్టం అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. వీళ్ళ లైఫ్‌లో కష్టానికి వెల్కమ్ పలికినట్టు ఒక కష్టం తీరగానే ఇంకో కష్టం వస్తుందన్నమాట. కష్టం తీరకముందుకి ఇంకో కష్టం రెడీగా ఉంటుంది. కాచుకుంటూ కూర్చుంటుంది కూడా చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే కష్టాలకు విలువించుకొని వీరిక్కడ లాభం పొందే అవకాశం ఉంటుంది. ఉరట కలుగుతుందని చెప్పవచ్చు. కొన్ని కష్టాలు తీరిపోతే 18వ తేదీన, 19వ తేదీన మీకుండే అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఫైనాన్షియల్‌గా మీకు ఎటువంటి బాధ కలిసొస్తుంది. బయట నుంచి కూడా ధనం మీ దగ్గరికి చేరుతుంది. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దైవానుగ్రహం మీకు పుష్కలంగా కూడా ఉంది. శని కొంచెం కూడా ఇబ్బంది పెట్టేటప్పటికీ కూడా ఇక్కడ దైవానుగ్రహం అయితే పుష్కలంగా కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, శనికి సంబంధించినవి ఎక్కువగా దానం చేస్తూ ఉండండి. ఈ డిసెంబర్ అయిపోయేంత వరకు కూడా శనికి సంబంధించినవి, చలికాలం కదా, ఇలా ఏంటంటే నల్లని కంబలి ఉంటుంది కదా, నల్లటి బెడ్షీట్ కానీ, నల్లటి ఇక స్వెటర్లు కానీ మనకు తోచింది, ఒకవేళ మన దగ్గర స్తోమత లేదనుకోండి అలాంటివి చేయకండి. ఉంది మేము చేయగలుగుతామంటే చేయండి, మీకు మంచిదన్నమాట. ఇంకా చాలా మంచి ఫలితం అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. కావాలంటే ఇలా ప్రయత్నం చేయండి. ఎవరికైనా సరే బీదవారు ఉంటారు కదా, మనం చూస్తుంటాము. అలాంటి వాళ్ళకి మీ చేతుల ద్వారా, మీ యొక్క సంపాదన ద్వారా చక్కగా మీరేంటంటే వాళ్ళకు ఒక జత నల్లటి చెప్పులను ఇప్పించండి. అలా విప్పించటం వల్ల కూడా అలా ఏంటంటే చెప్పులను మీరు వాళ్ళకు తీసి ఇవ్వడం వల్ల మీ శని నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది. డిసెంబర్ అంతా కూడా బాగా కలిసి వస్తుంది. శని వల్ల ఈ అనారోగ్య సమస్యలతో పాటు కొంచెం అలాంటప్పుడు ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక్కటి మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. 18వ తేదీన అంతా కూడా బాగుందండి. ఎలాంటి ఇబ్బంది లేదు. భార్యాభర్తల పరంగా బాగుంది. అలానే కాకుండా పిల్లల పరంగా బాగుండగలుగుతారు. మీకుండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పిల్లల పరంగా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు సమస్యలు సీజన్కి సంబంధించినట్టయితే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. అలానే వ్యాపార పరంగా, వృత్తుల పరంగా, ఉద్యోగ పరంగా కూడా బాగానే ఉంది. రాజకీయ నాయకుల పరంగా కూడా బాగానే ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా కొంచెం అనుకూలించే సమయం అనమాట, అలా చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్లకు కూడా బాగా కలిసి వచ్చి ఆమె మొత్తానికి చూసుకున్నట్లయితే బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ ఏంటంటే మీ శ్రమకు తగిన ఫలం మీకు లభించబోతుంది. అలాగే సంపాదన కొంచెం పెరుగుతుంది అనిపిస్తుంది. బయట నుంచి మీ సంపాదన వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. డబ్బు అడిగిన వారు డబ్బు ఇచ్చే అవకాశం కూడా ఈ యొక్క 18వ తేదీన 4 గంటల నుంచి 19వ తేదీన 3 గంటల 35 నిమిషాల వరకు కూడా మీకు బయట నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ పరంగా కావచ్చు, అప్పడిగిన మీకు లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు మీ డబ్బు తీసుకొని ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా డబ్బు ఇచ్చే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. 18వ తేదీన ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు, బాగుంటుంది. చిన్న చిన్నవి ఉంటాయండి. అంటే మన మానవ జీవితం అన్నప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి. ఎవరికైనా ఉంటాయి. వాటిని మీరు కనుక సర్దుకోగలుగుతారు. చాలా ఆనందంగా ఉండగలుగుతారు. ఇప్పటి రోజుల కంటే ఇప్పుడు ఈ 2 రోజులు కూడా చాలా బాగుంటుందని ఒక రకంగా చెప్పవచ్చు. అలానే కాకుండా మీ స్థితిగతి కూడా మెరుగుపడుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 19వ తేదీన గుర్తుపెట్టుకోండి. ఇక 18వ తేదీన 8 గంటల తర్వాత మీరు కొంచెం డల్ అయిపోతారు. బాగా మెడ నొప్పి కానీ, తలనొప్పి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. చూసుకోండి. అది చూసుకుంటే మిగతాదంతా బాగానే ఉంటుందన్నమాట. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటి వాళ్ళని నమ్మేటప్పుడు కొంచెం గుడ్డిగా కాకుండా వాళ్ళని చూసి నమ్మండి. అదొక్కటి మీరు ఏంటంటే ఇక్కడ మైనస్ కనిపిస్తుందన్నమాట. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఆ తర్వాత 19వ తేదీన కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా ఉంది. అలానే కాకుండా ఇక్కడ పని పెరుగుతుంది. మళ్ళీ మీకు పని పెరుగుతుంది. బాగానే లాభం ఉంటుంది. ఎక్కడ కూడా నష్టమైతే లేదు. అలాగే వచ్చేసి కొంచెం ఏంటంటే స్టమక్ సంబంధించిన సమస్యలు 1 నుండి 2 గంటల మధ్య ప్రాంతంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదే అంటే కూడా సాల్వ్ అయిపోతుందని చెప్పవచ్చు. సమయానికి ఆహారం తీసుకోండి. దానికి తోడు ఇంకోటి ఏంటంటే మాట్లాడేటప్పుడు ఎవరిపైన కూడా సెటైర్లు వేయకండి. ఇలా మీరు జోక్గా తీసుకొని వారిని జోక్గా
వేయడం అంటే చేస్తే కనుక సీరియస్ అయ్యే అవకాశం అనేది 19వ తేదీన కనిపిస్తుంది. అది చూసుకోండి. మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, వృత్తి వ్యాపారాలు చేసే దగ్గర కావచ్చు, ఇంటి దగ్గర క్లోజ్గా మాట్లాడితే వారిపైన ఇట్లా సెలైటర్లు వేయడం కానీ, వాళ్ళతో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళకు జోకులు వేయడం కానీ చేస్తే అది సీరియస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అది ఒక్కటి చూసుకొని మీదంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. దైవానుగ్రహం కలుగుతుంది. దానం చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. కుంభరాశి వారికి ఇలా ఉండబోతుంది. ఎక్కడ కూడా తిరిగి ఉండదని చెప్పవచ్చు.